హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్ కనుక్కోవాలి అనేది ప్రతి ఇన్వెస్టర్ యొక్క కలండి. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి పెద్ద వెల్త్ గా మార్చుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇలాంటి స్టాక్స్ దొరకటం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. రీసెర్చ్ కి గంటల కొద్ది టైం పెట్టాలి, బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలి, ఇండస్ట్రీ ట్రెండ్స్ చూడాలి, మేనేజ్మెంట్ విజన్ గమనించాలి. ఇక ఫైనల్ గా మార్కెట్ ట్రెండ్స్ రిస్క్ ను గమనిస్తూనే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మూడ్ ఇండెక్స్ ని గమనిస్తా ఉండాలి. ఇన్ని చేసినా కూడా ఏ ఎక్స్పర్ట్ కూడా ఇదే నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అని చెప్పేసి గ్యారంటీ ఇవ్వలేరండి. ఎందుకంటే ఇది మార్కెట్. మరి అయితే మనం ఏం చేయాలి? దీనికి మనం కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీస్ ని గుర్తించుకోవాలి. స్ట్రాంగ్ ఫ్యూచర్ రెడీ ప్లాన్స్, క్లియర్ స్ట్రాటజీస్ ఉన్న స్టాక్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. ఇలా చేస్తే మనం లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ ని మిస్ కాకుండా ట్రాక్ చేయగలుగుతాం. గత 5 ఏళ్లలో 100% CAGR కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినవండి. 2026 కోసం ఆల్రెడీ క్లియర్ రోడ్ మ్యాప్ ప్లస్ అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నవి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. మన లిస్ట్ లో మొదటి కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. మనం దీన్ని ట్రిల్ అని పిలుస్తాం, TRIL. ఈ కంపెనీ పవర్, ఫర్నేస్, రెక్టిఫైయర్, ట్రాన్స్ఫార్మర్స్ తయారీలో వెరీ స్పెషలైజ్డ్ గా ఉందండి. వీరి ప్రొడక్ట్స్ ని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఇండస్ట్రీస్ లో విస్తృతంగా ఉంటుంది. 25 పైగా కంట్రీస్ లో 16,000 ప్లస్ ఇన్స్టాలేషన్స్ ని పూర్తి చేసింది. 153 ట్రాన్స్ఫార్మర్స్ పై డైనమిక్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కూడా KEMA అండ్ CPRI లాంటి ప్రపంచ స్థాయి ల్యాబ్స్ లో పూర్తి చేసింది. ఫ్రెండ్స్, లాస్ట్ 5 ఇయర్స్ లో షేర్ రిటర్న్ చూస్తే మనకి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 9,918% ర్యాలీ అయింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ లో CAGR చూస్తే 153.6% అన్నమాట. ఈ గ్రోత్ కి రీజన్ ఏంటి అని మనం కనుక చూస్తే, ఒకటి నిచ్ ట్రాన్స్ఫార్మర్స్ లో స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్లిష్టమైన ప్రాజెక్ట్స్ ను సక్సెస్ఫుల్ గా డెలివరీ చేయగలిగారు. కంపెనీ టార్గెట్స్ కూడా చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉన్నాయండి. FY26 ఆర్డర్ బుక్ ఆల్రెడీ 80,000 మిలియన్ కి చేరింది. మార్జిన్స్ కూడా హెల్దీగా ఉన్నాయి. 17 to 18% మెయింటైన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. రెవెన్యూ స్లైడ్ లో FY26 టార్గెట్ అయితే 35,000 మిలియన్ కి ఉంది. పైప్ లైన్ లో అండి 18,000 MVA ఎంక్వైరీస్ ఉన్నాయి. గ్రోత్ విజిబిలిటీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ చెప్పిన కీ పాయింట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. వచ్చే 18 to 24 మంత్స్ లో నెట్ డెట్ ఫ్రీ అవ్వాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు. కెపాసిటీ యుటిలైజేషన్ FY25 లో 65% నుండి FY26 లో 85 to 90% కి తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ పెట్టుకున్నారు. 3 ఇయర్స్ లో $1 బిలియన్ రెవెన్యూ టార్గెట్ పెట్టుకున్నారండి. ఫ్యూచర్ గ్రోత్ కోసం కొత్త ఎక్స్పాన్షన్స్ కూడా జరుగుతున్నాయి. మోరియా ఫెసిలిటీలో కొత్తగా 22,000 MVA కెపాసిటీ అప్కమింగ్ అండి. ఇది Q2 FY26 నాటికి ఆపరేషనల్ అవుతుంది. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రిల్ కంపెనీ అగ్రెసివ్ గ్రోత్ లో ఉంది. భారీ ఆర్డర్ బుక్, క్లియర్ రోడ్ మ్యాప్, డెట్ ఫ్రీ ప్లాన్ తో నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ ఇన్ పవర్ సెక్టర్ అవ్వబోతుందండి. నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్, WRTL. ఈ కంపెనీ ప్రధానంగా రెన్యూబుల్ పవర్ జనరేషన్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉంది. సోలార్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్, ఫైనాన్సింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ లో స్పెషలైజ్ అయి ఉంది. కంపెనీ ఆపరేషన్స్ చాలా విస్తృతంగా ఉన్నాయి. రూఫ్ టాప్, ఫ్లోటింగ్, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్ అన్ని సెగ్మెంట్స్ లో ప్రెజెన్స్ ఉంది. ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కూడా 2 మోడల్స్ లో చేస్తారండి. ఒకటి క్యాపెక్స్ అండ్ రెస్కో, RESCO. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా వారి ఎనర్జీస్ లిమిటెడ్ కింద జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 10,000 ప్లస్ సోలార్ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసి 2.5 గిగావాట్ ప్లస్ కెపాసిటీ ఇన్స్టాల్స్ చేశారండి. ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ 5 ఇయర్స్ లో షేర్ రిటర్న్ చూస్తే 34,071% అండి. నిజమే. అంటే 5 ఇయర్స్ లో CAGR 220.5% రాకెట్ మాదిరిగా వెళ్ళిపోయింది. కంపెనీకి ఈ గ్రోత్ రావడానికి కారణం సోలార్ EPC సెక్టర్ లో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ అండి. ఇండియాలో ఎనర్జీ స్టోరేజ్ డిమాండ్ చాలా వేగంగా పెరుగుతుంది. FY27 నాటికి 82.37 గిగావాట్ అవర్ కి చేరుతుంది. 2047 నాటికి మ్యాసివ్ అండి 2,380 గిగావాట్ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుందండి. దీని కింద PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 750 బిలియన్ ఎలకేషన్ జరిగింది. PM కుసుమ్ స్కీమ్ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అనౌన్స్ అయింది. రూఫ్ టాప్ సోలార్ కూడా 2030 నాటికి 27 to 29 గిగావాట్ కి చేరుతుంది. సోలార్ పార్క్ స్కీమ్స్ అయితే ఇప్పటికే 55 పార్క్స్ శాంక్షన్ అయిపోయినాయి. దీని కింద 39.95 గిగావాట్ కెపాసిటీ శాంక్షన్ జరిగిపోయిందండి. ఫ్యూచర్ గ్రోత్ కోసం కంపెనీ బిగ్ ఆపర్చునిటీస్ మీద దృష్టి సారిస్తుందండి. లైక్ హైబ్రిడ్ ప్రొడక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ వియత్నాం లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆల్రెడీ సైన్ చేసుకుంది. వచ్చే 2 to 3 క్వార్టర్స్ లో ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఈ సంవత్సరం Q1 లోనే అంటే లాస్ట్ ఇయర్ మొత్తం రెవెన్యూలో 1/3 ఆల్రెడీ అచీవ్ చేసేసింది. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లస్ గవర్నమెంట్ పుష్ ప్లస్ న్యూ టెక్నాలజీస్ ఈ కంపెనీని ఫ్యూచర్ ఎనర్జీ లీడర్ గా మార్చబోతున్నాయి.
ఫ్రెండ్స్, ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ అండి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్స్ కి వన్ స్టాప్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తుంది. ఈ కంపెనీ ఇప్పటికే మల్టిపుల్ ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తుందండి. ఆటోమోటివ్ కంపోనెంట్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కూలర్స్ అన్నమాట. ఫ్రెండ్స్, కంపెనీ క్లయింట్ బేస్ 70+ టాప్ బ్రాండ్స్ లైక్ ఆటంబర్గ్, ఏసర్, క్యారియర్, క్రోమా, డైకిన్, ఫ్లిప్కార్ట్, హేయర్, హనీవెల్, హుండాయ్, ఎల్జీ, కోలర్, ఇంకా చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయండి. ఇది కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ కి పెద్ద ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. కంపెనీ బిజినెస్ వెర్టికల్స్ చూస్తే ముఖ్యంగా ప్రొడక్ట్స్ అండి. రూమ్ ఏసీస్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కూలర్స్. మెయిన్ గా రెవెన్యూ అంతా వీటి ద్వారానే, ఈ ప్రొడక్ట్స్ ద్వారా వస్తున్నాయి. అండ్ ప్లాస్టిక్ మౌల్డింగ్, ఎలక్ట్రానిక్స్, టూల్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉన్నాయి. స్టాక్ 5 years పెర్ఫార్మెన్స్ చూస్తే మైండ్ బ్లో అవుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. స్టాక్ 11,000% ర్యాలీ అయిందండి. అన్బిలీవబుల్ రైజ్ అనమాట. 5 years CAGR చూస్తే 157.1%. ఫ్రెండ్స్, ఇండియాలో రేర్ గా ఉన్న ODM ప్లస్ OEM ప్లస్ ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ మోడల్స్ ను ఫాలో చేసే కంపెనీస్ లో ఇది ఒకటండి. అంటే క్లయింట్స్ కి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవ్వలేన సామర్థ్యం ఉంది. కంపెనీ ఇప్పుడు అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ మోడ్ లో అడుగుపెట్టిందండి. క్యాపెక్స్ ప్లాన్ అయితే 7 to 7.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. కొత్త ఫెసిలిటీస్ లైనప్ కూడా ఉందండి. రిఫ్రిజిరేటర్స్ క్యాంపస్ సౌత్ ఇండియాలో, వాషింగ్ మెషిన్ ఫెసిలిటీ గ్రేటర్ నోయిడాలో అండ్ ఎక్స్పాండెడ్ ఏసీ ప్లాంట్ సుపాలో చేయబోతున్నారు. వీరి ప్రొజెక్షన్స్ FY26 చూస్తే రెవెన్యూ గ్రోత్ 17 to 19% చెప్తున్నారు. నెట్ ప్రాఫిట్ 3 to 7% చెప్తున్నారు. అంటే స్టడీ అండ్ సస్టైనబుల్ గ్రోత్ మొమెంటం మెయింటైన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారండి. కంపెనీ దగ్గర ఒక మేజర్ డెవలప్మెంట్ కూడా ఉందండి. సబ్సిడరీ అయిన నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ తో 10 బిలియన్ గ్రీన్ ఫీల్డ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీస్ కోసం MOU ఆల్రెడీ సైన్ చేసుకుంది. ఫ్రెండ్స్, లాస్ట్ 5 years లో మ్యాసివ్ వెల్త్ క్రియేట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు కూడా ఫెసిలిటీస్, ఫ్రెష్ క్యాపెక్స్ ప్లాన్స్ తో అగ్రెసివ్ గ్రోత్ పాత్ లోకి వెళ్తుంది. ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ 3 to 5 years లో ఇన్వెస్టర్స్ కి మంచి వాల్యూ అన్లాక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పుకోవాలనుకుంటే ఇలాంటి మల్టీ బ్యాగర్ కంపెనీస్ ఎర్లీ బెట్స్ ని అన్బిలీవబుల్ రిటర్న్స్ గా మార్చేస్తాయండి. కానీ వీటిని గుర్తించడం లక్ కాదు ఫ్రెండ్స్, మన వర్క్ ఉండాలి. మన కీ ఫోకస్ అంతా కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ హిస్టరీ ఉన్న వాటి మీద, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్న వాటి మీద, క్లియర్ విజన్ తో ముందుకు వెళ్తున్న కంపెనీస్ ఇవి మాత్రమే లాంగ్ టర్మ్ లో స్టాండ్ అవుట్ అవుతాయి. ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుకున్న ఈ కంపెనీస్ అన్నిటిని ఇప్పటికిప్పుడే కొనుక్కునే కంటే ఫ్రెండ్స్ SIP పద్ధతిలో వెళ్తే మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా చాలా హై వాలటాలిటీ అనేది కనపడుతుంది. ఇవన్నీ కూడాను గతంలో చాలా హై రిటర్న్స్ ఇచ్చి ఇప్పుడు హై వాలటాలిటీకి గురవుతున్నాయి. కాబట్టి డబ్బంతా లంసం గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్లోగా SIP పద్ధతిలో ముందుకు వెళుతూ మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నాం. ఇవండి ఈ రోజు మన మల్టీ బ్యాగర్ స్టాక్స్ విషయాలండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.